ఈరోజు రండి అహరోను యొక్క క్రమము మెల్కీసెదెకు యొక్క క్రమము అనే అంశము గల దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం. రండి హెబ్రీయులు 7వ అధ్యాయమును చూద్దాం. హెబ్రీయులు 11వ అధ్యాయం 1వ వచనము. ఆ లేవీయులు యాజకులైయుండగా ప్రజలకు ధర్మశాస్త్రమియ్యబడెను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరినవాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? లేవీ యాజకత్వము మరియు అహరోను యాజకత్వము ఒకే విషయమని అర్థం. అహరోను అనగా లేవీయుడు మరియు మొదటి ప్రధాన యాజకుడు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో లేవీ యాజకత్వము మరియు అహరోను క్రమము ఒకదాని బదులు మరొకటి మార్చుతూ ఉపయోగించబడును. అహరోను క్రమములో చేరినవాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును. ధర్మశాస్త్రము యొక్క మార్పు ఉన్నది, కాని అది విశ్రాంతి దినము ఆదివారములోకి మార్చబడిందనే అర్థము కాదు. అనగా అహరోను క్రమము యొక్క యాజకత్వము నుండి మెల్కీసెదెకు క్రమములోకి మార్చబడెనని అర్థము. మరి ఒక మాటల్లో పాత నిబంధన క్రొత్త నిబంధనలోకి మార్చబడిందని అర్థము కదా. మన విశ్వాసంలో ఖచ్చితంగా మనం తెలుసుకోవలసిన విషయమనగా మెల్కీసెదెకు యొక్క క్రమము. మెల్కీసెదెకు యొక్క యాజకత్వమును గ్రహించుటకు మనం అహరోను యొక్క యాజకత్వమును కూడా తెలుసుకోవలెను. అప్పుడు మనం మెల్కీసెదెకు యొక్క క్రమమును స్పష్టంగా గ్రహించగలము. మొదటిసారి ఇది వింటున్న మీలో కొందరికి ఈ అంశము కష్టంగా ఉండవచ్చు, ఎందుకనగా పదాలు మీకు క్రొత్తగా ఉంటాయి. కానీ రండి కొనసాగిద్దాం. యాజకులు మార్చబడిన ఎడల అవశ్యకముగా యాజక ధర్మము సహా మార్చబడునని పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చినది. 8వ అధ్యాయం 7వ వచనము చూద్దాం. ఏలైనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే, మరి ఒక మాటలలో మొదటి నిబంధన తప్పులేనిదైతే రెండవ దానికి అవకాశముండనేరదు. మరి ఒక నిబంధన ఏమిటి? అది క్రొత్త నిబంధన కదా. ఎందుకనగా పాత నిబంధనలో అనగా అహరోను క్రమంలో ఏదో తప్పు ఉండెను. మరి ఒక నిబంధన అనగా మెల్కీసెదెకు క్రమములోని క్రొత్త నిబంధన అవసరమైయుండెను. రండి 8వ వచనంతో కొనసాగిద్దాం. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఈలాగు చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్లనెను, ఇదిగో యొక్క కాలము వచ్చుచున్నది. అప్పటిలో ఏమిటి? ఇశ్రాయేలు ఇంటివారితోనూ యూదా ఇంటివారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. మనము పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన మధ్యన గల సంబంధాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఈ రెండు నిబంధనల ఆధారముగా మనమెలా రక్షింపబడగలమో ప్రజలకు మనం బాగా వివరించగలము. మనం ఆచరించు విశ్రాంతి దినము మరియు పస్కా లాంటి క్రొత్త నిబంధన యొక్క సత్యములన్నీ కొట్టివేయబడి ఆచరించే అవసరం లేని పాత నిబంధన వలె కనిపించేలా వారు చేయును. వారు ఆ విధంగా సువార్త కార్యమును తరచుగా ఆటంకపరుస్తుంటారు. మనము క్రొత్త నిబంధన మరియు పాత నిబంధన, అహరోను క్రమము మరియు మెల్కీసెదెకు క్రమము గురించి పూర్తి గ్రహింపును కలిగియుండుటలో విఫలమైనట్లయితే మనం వారిచేత మోసగింపబడవచ్చు. ఇది మంచి చెడుల జ్ఞానమిచ్చు వృక్షము మరియు జీవ వృక్షము గురించి సరియైన అర్థము తెలియక హవ్వ శోధింపబడినట్లుగానే ఉంటుంది. ఎందుకనగా మొదటి నిబంధనలో ఏదో లోపమున్నందువల్ల దేవుడు మనకు ఏ నిబంధన ఇచ్చారు? క్రొత్త నిబంధన. ఎందుకనగా అహరోను క్రమములో ఏదో లోపమున్నందువల్ల దేవుడు మనకు ఎవరి క్రమమును ఇచ్చారు? మెల్కీసెదెకు యొక్క క్రమము. ఎందుకనగా లేవీ యాజకత్వములో ఏదో లోపమున్నందువల్ల దేవుడు మనకు మెల్కీసెదెకు క్రమములోని క్రొత్త నిబంధన యొక్క సత్యమును ఇచ్చియున్నారు. ఇదే మనకు పరిశుద్ధ గ్రంథము బోధిస్తున్నది. మెల్కీసెదెకు క్రమములోని క్రొత్త నిబంధన యొక్క సత్యము.
రండి 9వ వచనంతో కొనసాగిద్దాం. అది నేను ఐగుప్తు దేశములో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసితినని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడినే యుందును, వారు నాకు ప్రజలయుందురు. వారిలో ఎవడును ప్రభువును తెలిసికొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయుడు, వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలిసికొందురు. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడనూ జ్ఞాపకము చేసి కొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసియున్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. హెబ్రీయులు 7, 8 మరియు 9వ అధ్యాయములు అదృశ్యమైపోయిన పాత నిబంధన ద్వారా కాక క్రొత్త నిబంధన ద్వారా మనమెలా నిత్యరక్షణను పొందగలమో వివరించుకుంటూ పోతుంది. అయితే మనం పాత నిబంధన నుండి క్రొత్త నిబంధనను స్పష్టంగా భేదమించవలెను. విశ్రాంతి దినము విషయానికి వచ్చినట్లయితే కొందరు కేవలం విశ్రాంతి దినము అనే ఒకే పదంతో సువార్తను ఆటంకపరచవచ్చు. వారు పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన మధ్యన భేదమించకుండానే ఆ పదాన్ని ఉపయోగిస్తారు. కాని పాత నిబంధన యొక్క విశ్రాంతి దినము మరియు క్రొత్త నిబంధన యొక్క విశ్రాంతి దినము ఉన్నది కదా. అహరోను క్రమమునకు సంబంధించిన విశ్రాంతి దినము ఉన్నది మరియు మెల్కీసెదెకు క్రమమునకు సంబంధించిన విశ్రాంతి దినము కూడా ఉన్నది. పస్కా పండుగ విషయంలో కూడా అలాగే ఉంటుంది. లేవి యాజకత్వములో ఆచరింపబడిన పస్కా ఉన్నది మరియు మెల్కీసెదెకు క్రమములో ఆచరింపబడు పస్కా కూడా ఉన్నది. ఆరాధన వేడుకను నిర్వహించు విధానము ఒకదానికొకటి భిన్నంగా ఉంటుంది. లేవి యాజకత్వంలో అనగా అహరోను క్రమములో అర్పణలన్నీ జంతు సంబంధమైన బలర్పణలు. దీనికి విరుద్ధంగా మెల్కీసెదెకు క్రమములోని అర్పణలన్నీ క్రీస్తు యొక్క శరీరమునకు సంబంధించినవి. ఆరాధన వేడుకలను నిర్వహించుటలో ఇది పెద్ద తేడా. మనందరము దీన్ని స్పష్టంగా అర్థం చేసుకోవలెను. ఏమైనా మనం దీన్ని స్పష్టంగా అర్థం చేసుకోవలెను. ధర్మశాస్త్రము కొట్టివేయబడనని దేవుడు సెలవిచ్చినప్పుడు అహరోను క్రమము అనగా పాత నిబంధన యొక్క ధర్మశాస్త్రము కొట్టివేయబడనని ఆయన ఉద్దేశ్యం. ఆయన ఉద్దేశ్యం క్రొత్త నిబంధన యొక్క ధర్మశాస్త్రము కొట్టివేయబడిందని కాదు. మనము పాత నిబంధన నుండి క్రొత్త నిబంధనను స్పష్టంగా భేదమించవలెను మరియు యాజకత్వములో ఆ రెండు ఎలా భిన్నమైనవో మరియు ఆరాధన వేడుకలను ఆచరించు విధానమును తెలుసుకోవలెను. అయితే ధర్మశాస్త్రమంతయు కొట్టివేయబడినదని మిమ్మల్ని ఎవరైనా అడిగినట్లయితే కొట్టివేయబడిన ధర్మశాస్త్రమనగా అహరోను క్రమానికి చెందిన లేవీ ధర్మశాస్త్రము అనగా మోషే ధర్మశాస్త్రమని మీరు స్పష్టంగా సమాధానమివ్వవచ్చు. రండి లేవీ యాజకత్వము మరియు మెల్కీసెదెకు యొక్క యాజకత్వము ఎలా భిన్నమైనవో నిర్గమకాండములోని 24వ అధ్యాయములో చూద్దాం. నిర్గమకాండము 24వ అధ్యాయం 12వ వచనము. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. అది ఏ పర్వతం? అది సీనాయి పర్వతమై యుండెను. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతిపలకలను నీకిచ్చెదనగా. లేవీ యాజకత్వములోని అనగా అహరోను క్రమములోని బలిర్పణల యొక్క కట్టడల గురించి దేవుడు ప్రకటించిన స్థలమనగా సీనాయి పర్వతమైయుండెను. రండి 34వ అధ్యాయము వద్దకు కదులుదాం. నిర్గమకాండము 34వ అధ్యాయం 1వ వచనం ఇలా వ్రాయబడెను. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగులగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసెదను. ఉదయమునకు నీవు సిద్ధపడి ఎక్కడకు? ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచియుండవలెను. ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు. ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడనైనను కనబడకూడదు.
ఈ కొండ ఎదుట గొడ్డెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చెను. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఎక్కడికి ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేతపట్టుకుని సీనాయి కొండ ఎక్కగా మోషే సీనాయి పర్వతము పైకి వెళ్లి దేవుని నుండి ధర్మశాస్త్రమును పొంది కిందకి దిగివచ్చెను. లేవీ యాజకత్వములోని అనగా అహరోను క్రమములోని ధర్మశాస్త్రమును దేవుడెక్కడ చాటించారు. అది సీనాయి పర్వతమై ఉండెను. ఏమైనా దేవుడు ధర్మశాస్త్రమును ప్రకటించిన స్థలము కేవలం సీనాయి పర్వతమొక్కటే కాదు. దేవుడు ధర్మశాస్త్రమును మరియొక స్థలంలో కూడా ప్రకటించునని ఆయన సెలవిచ్చారు. రండి యెషయా 2వ అధ్యాయం చూద్దాం. యెషయా 2వ అధ్యాయము 3వ వచనం. ఆ కాలమున ఎక్కడ నుండి సియోనులో నుండి ధర్మశాస్త్రము యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుదము అని చెప్పుకొందురు. ముందున్న వచనాలలో అనగా అహరోను క్రమములోని ధర్మశాస్త్రము ఎక్కడ ప్రకటించబడెను? అది సీనాయి పర్వతం మీద. కాని ఇక్కడ మరియొక ధర్మశాస్త్రము ఉన్నది. ఈ ధర్మశాస్త్రము ఎక్కడ ప్రకటింపబడును? సియోనులో అది ప్రకటింపబడును. ఇది అహరోను క్రమము మరియు మెల్కీసెదెకు యొక్క క్రమమునకు మధ్యన గల తేడా. ధర్మశాస్త్రము అనే పదము ఒకేలా ఉన్నప్పటికీ అహరోను క్రమములోని ధర్మశాస్త్రము మరియు మెల్కీసెదెకు యొక్క క్రమములోని ధర్మశాస్త్రము ఒకదానికొకటి భిన్నంగా ఉంటుంది. అర్పణలు భిన్నమైనవి, దేవుని యొక్క ఆశీర్వాదములు భిన్నమైనవి మరియు దేవుని యొక్క కార్యములు భిన్నమైనవి. అహరోను క్రమములోని ఈ బలర్పణలన్నీ ఛాయ మరియు మాదిరి వంటివి, మెల్కీసెదెకు యొక్క క్రమములోని బలర్పణలన్నీ నిజరూపకమైనవి. అహరోను క్రమము మరియు మెల్కీసెదెకు యొక్క క్రమములో విశ్రాంతి దినము అనే ఒకే పదము ఉపయోగించినప్పటికీ దాన్ని ఆచరించు విధానము పూర్తిగా భిన్నమైనది. మోషే ధర్మశాస్త్రములో వారు గొర్రె పిల్లలను వధించారు. బలి అర్పణల సమయానికి అనుగుణంగా వారు ఉదయమందు మరియు మధ్యాహ్నమందు గొర్రె పిల్లలను అర్పించేవారు. ఈనాటి సంగతేమిటి? విశ్రాంతి దినమును ఆచరించుటకు ఉదయమందు మరియు మధ్యాహ్నమందు మనం గొర్రె పిల్లలను అర్పిస్తామా? లేదు. మనం విశ్రాంతి దినమందు ఆత్మలోను సత్యములోను ఆరాధిస్తాము. మీరు దీన్ని అహరోను క్రమము మరియు మెల్కీసెదెకు క్రమమునకు మధ్యగల తేడాగా తీసుకున్నట్లయితే ఈ 2 ధర్మశాస్త్రములను అనగా ఈ 2 క్రమాలను భేదమెంచటలో గొప్ప సహాయంగా ఉంటుంది. మరియు ధర్మశాస్త్రములు చాటించబడిన స్థలాలు కూడా భిన్నమైనవి కదా. ఒకటి సీనాయి పర్వతము పైన మరియొకటి సియోనులో. రండి హెబ్రీయులు 5వ అధ్యాయం 5వ వచనము వద్దకు వెళ్దాం. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరుచుకునలేదుగాని. అహరోను గురించి మాట్లాడినట్లయితే అతడు లేవీ యాజకత్వములో మొదటి ప్రధాన యాజకుడు. ఏమైనా మెల్కీసెదెకు క్రమములోని ప్రధాన యాజకుడు యేసుక్రీస్తుని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తున్నది. రండి 5వ వచనం మరలా చూద్దాం. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరుచుకునలేదుగాని, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పినవాడే ఆయనను మహిమపరచెను. ఆ ప్రకారమే ఏమిటి? నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై యున్నావు అని మరియొక చోట చెప్పుచున్నాడు. శరీరధారియే యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి యున్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడైయుండి యేసు కుమారుడైయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై ఏమిటి? మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికిని నిత్య రక్షణకు కారకుడాయను. మనము మెల్కీసెదెకు క్రమములో దేవుణ్ణి ఆరాధించినప్పుడు అది నిత్య ఆరాధన మరియు పరిపూర్ణమైన ఆరాధనగా ఉంటుంది. ఆదికాండము 14వ అధ్యాయములో రండి మెల్కీసెదెకు యొక్క ప్రత్యక్షతను మరియు ఆశీర్వాదముల కొరకు మెల్కీసెదెకు వేటితో దేవుణ్ణి అడిగారో చూద్దాం. ఆదికాండము 14వ అధ్యాయం 17వ వచనము.
అతడు కదొర్లాయోమెరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు అది ఎటువంటి బలర్పణ రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు ఎవరు? ఆయన సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. దేవుని యొక్క యాజకుడిగా దేవుణ్ణి ఆరాధించుటకు అతడు జంతువుల రక్తాన్ని అర్పించవలసి ఉండెను. కాని మెల్కీసెదెకు ప్రత్యేకమైనవారు. అతడు అబ్రహామును దీవించుటకు చాలా ప్రత్యేక అర్పణలు తెచ్చాడు. అవి ఏమిటి? అవి రొట్టె మరియు ద్రాక్షారసము. మెల్కీసెదెకు అబ్రహామును రొట్టె మరియు ద్రాక్షారసము ద్వారా ఆశీర్వదించెను. అయితే యేసుక్రీస్తు మెల్కీసెదెకు క్రమములోని ప్రధాన యాజకుడని దేవుడెందుకు వివరించారు? మెల్కీసెదెకు గురించి రండి మత్తయి 26వ అధ్యాయములో ఇంకా అధ్యయనం చేద్దాం. మత్తయి 26వ అధ్యాయం 17వ వచనము. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచ గోరుచున్నావని అడిగిరి. ఇది పస్కాను ఆచరించు దృశ్యమని మనకు బాగా తెలుసు. ఈ వాక్యాలను మనం చాలా మార్లు చదివియున్నందున రండి 26వ వచనం వద్దకు కదులుదాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఈ గిన్నెలో ఏమున్నది? ద్రాక్షారసము. ఆదికాండము గ్రంథంలో మనం రొట్టె మరియు ద్రాక్షారసమును ఎక్కడ చూశాము? రొట్టె మరియు ద్రాక్షారసము యొక్క అర్పణలు ఎవరు తీసుకువచ్చారు? ఈ అర్పణలను మెల్కీసెదెకు తీసుకువచ్చారు. మరియు ఇప్పుడు ఖచ్చితంగా మెల్కీసెదెకు చేసినట్లుగా ఎవరు చేయుచున్నారు? యేసు రొట్టె మరియు ద్రాక్షారసముతో ఆరాధన వేడుకలను నిర్వహిస్తున్నారు. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకుని పస్కా ద్రాక్షారసమును కలిగియున్నది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ప్రతి ఒక్కరూ మెల్కీసెదెకు యొక్క క్రమములోని ప్రధాన యాజకుడిగా యేసు పిలవబడటంలో ఇప్పుడు అర్థమున్నదా? మత్తయి 26లో మరియు ఆదికాండము 14వ అధ్యాయం 17వ వచనంలోని దృశ్యములలో మనం పోలికలను కనుగొనవచ్చు కదా? ఏ అర్పణలను వారు ఉపయోగించారు? వారు అదే అర్పణలను ఉపయోగించారు, రొట్టె మరియు ద్రాక్షారసము. యేసు మెల్కీసెదెకు యొక్క క్రమములోని ప్రధాన యాజకుడిగా పిలవబడనని పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చుచున్నది. అయితే రొట్టె మరియు ద్రాక్షారసముతో యేసు ఏమి చేసెను? రండి లూకా 22వ అధ్యాయము వద్దకు వెళ్లి హెబ్రీయుల గ్రంథంలో మనం కలిగియున్న ప్రశ్నలకు సమాధానములు కనుక్కుందాం. లూకా 22వ అధ్యాయము 7వ వచనము. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినమురాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్లి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. మత్తయి సువార్తలో ఉన్నట్లుగానే లూకా సువార్తలో కూడా పస్కా యొక్క సిద్ధపాటు గురించి నమోదు చేయబడెను. రండి 19వ వచనం వద్దకు వెళ్దాం. పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకుని, ఈ గిన్నె ఏ నిబంధన? మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన. మెల్కీసెదెకు క్రమములో స్థాపించబడిన నిబంధన అనగా క్రొత్త నిబంధన, మరియు అహరోను క్రమంలో స్థాపించబడిన నిబంధన అనగా పాత నిబంధన. పాత నిబంధన అదృశ్యమైపోవునని, కాని క్రొత్త నిబంధన నిత్యమైనదని మరియు దాని యాజకత్వము కూడా శాశ్వతమైన యాజకత్వమని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. రండి హెబ్రీయులు 10వ అధ్యాయం వద్దకు వెళ్దాం. హెబ్రీయులు 10వ అధ్యాయం 18వ వచనము. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాపపరిహారార్థ బలి ఇకను ఎన్నడూ ఉండదు.
ఈ వచనమును ఉపయోగిస్తూ మోసగాళ్లు ఇలా చెప్పుదురు, చూడు, పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడూను ఉండదు, కాబట్టి మనకు ఏ ఆరాధన అవసరం లేదు. పస్కా లేక విశ్రాంతి దినము ఆచరించుటలో ఏమి ఉపయోగము? ఏ ఉపయోగము లేదు. మోసగళ్ళు ఈ విధంగా అబద్ధమాడును, వాడు మనలను జిత్తులమారిగా దూషించును. సోదర సోదరీలారా, రండి హెబ్రీయులు 10వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. అప్పుడు మనం దానికి స్పష్టమైన సమాధానాన్ని కనుగొనవచ్చు. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగల దియేగాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూనూ సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు. మోషే ధర్మశాస్త్రము ద్వారా అనగా అహరోను క్రమము ద్వారా మనం సంపూర్ణముగా కాలేము. జంతువుల రక్తముతో మన పాపములు పూర్తిగా క్షమించబడలేవు. జంతువుల రక్తముతో మన రక్షణ సంపూర్ణము కానేరదు. జంతువుల రక్తము యొక్క నిజస్వరూపమైన క్రీస్తు భూమిపైకి వచ్చి తన రక్తాన్ని చిందించిన తర్వాత మాత్రమే మన విమోచనము సంపూర్ణమై పాపక్షమాపణ సంపూర్తి కాగలదు. అందుకనే అహరోను క్రమము ద్వారా సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవని చెప్పబడెను. రండి 2వ వచనమును చూద్దాం. అలాగు చేయగలిగిన ఎడల సేవించు వారొక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్త ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురుగదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి ఎలయనగా ఏమిటి? ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. లేవి యాజకత్వము ద్వారా, మోషే ధర్మశాస్త్రము ద్వారా మన పాపములన్నీ తొలగింపబడలేవు. పాపములను తీసివేయుట అసాధ్యము. ఎందుకు? అది ఒక ఛాయ మరియు మాదిరి వంటివి. ఛాయ నిజస్వరూపము యొక్క పూర్తి పాత్రను పోషించలేదు. ఛాయ ద్వారా మనం కేవలం నిజస్వరూపము యొక్క రూపాన్ని మరియు ఆకృతిని గుర్తించగలము. ఉదాహరణకు ఒక రొట్టె ముక్క యొక్క ఛాయ ఉందనుకుందాం. మీరు ఛాయనంతగా తిన్నప్పటికీ మీ కడుపు నిండునా? ఎన్నటికీ కాదు. ఆకలి తీరుటకు మనమేమి తినవలెను? మనం నిజమైన రొట్టెను తినవలెను కదా. పాపక్షమాపణ విషయంలో కూడా అలాగే ఉంటుంది. ఛాయ మరియు మాదిరిలోని బలి అర్పణల ద్వారా పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి మెల్కీసెదెకు క్రమము ప్రత్యక్షమాయెను. యాజకత్వము మారియున్నందున మోషే ధర్మశాస్త్రము ద్వారా జరిగింపబడు ఏ బలర్పణ అవసరము లేదు. హెబ్రీయులు 10వ అధ్యాయము యొక్క అర్థము ఇదే. రండి 5వ వచనం చూద్దాం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదుగాని నాకొక శరీరమును అమర్చితివి. యేసుక్రీస్తు శిలువపై బలిదానమయ్యారు. అయితే మనమింకా గొడ్డేలు లేక మేకల లాంటి జంతువుల రక్తమును చిందించవలెనా? అలాంటి బలి ఇక మనకు అవసరం లేదు. ఏమైనా దేవుని ఆజ్ఞలను వ్యతిరేకించువారు ఈ ఒక్క వచనాన్ని ప్రస్తావిస్తూనే ఉంటారు. ఇటు చూడండి. పాపములకు ఏ బలర్పణ అవసరం లేదని వ్రాయబడలేదా అని అందురు. వారి వాదన సరియైనదా? హెబ్రీయుల గ్రంథము వ్రాసినది అపోస్తలుడైన పౌలు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని అంటూ అపోస్తలుడైన పౌలు ఎక్కడికి వెళ్ళినను అతడు మెల్కీసెదెకు క్రమాన్ని తెలియజేశాడు. ఇది మనం అర్పించవలసిన బలి. ఇది మనం ఆచరించవలసిన ఆరాధన. అహరోను యొక్క బలి మనకిక అవసరం లేదు. కానీ యేసు వచ్చే వరకు మెల్కీసెదెకు యొక్క ఆరాధన క్రమమును మనం ఆచరించవలెను. అపోస్తలుడైన పౌలు దాని గురించి ప్రముఖంగా చెప్పారు. 1 కొరింథీయులు ఎవరు వ్రాశారు? హెబ్రీయుల గ్రంథము సంగతి ఏమిటి? పాపములకు ఏ బలి అవసరం లేదు అని చెప్పిన అపోస్తలుడైన పౌలే మనం బలి తప్పక ఆచరించవలెనని ఇక్కడతను చాలా ప్రాముఖ్యత వహించారు. దీని అర్థమేమిటో మనం అర్థం చేసుకోవలెను. అహరోను క్రమంలో పాపముల క్షమాపణ పొందుకునుటకు పాప పరిహారార్థ బలి ఇక అవసరం లేదని ఆయన ఉద్దేశ్యం. అహరోను యొక్క క్రమము మెల్కీసెదెకు యొక్క క్రమమునకు కేవలం ఛాయ మరియు మాదిరి వంటిది. నిజస్వరూపము వచ్చియున్నందున మనకిక ఛాయ అవసరం లేదు.
రండి 1 కొరింథీయులు 11వ అధ్యాయము చూద్దాం. 1 కొరింథీయులకు 11వ అధ్యాయం 23వ వచనము. నేను మీకు అప్పగించిన ఎవరి నుండి దానిని ప్రభువు వలన పొందితిని, ప్రభువు నుండి తాను పొందిన వాటిని వారికి అందించెను అని చెప్పెను. ఇప్పుడు రండి, ఆయన వారికి ఏమి ఇస్తున్నారో మనము నిశితంగా పరిశీలిద్దాం. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడి. దీని అర్థమేమిటి? మనమది ఆచరించవలెనా లేదా? మనం తప్పక ఆచరించి దానిని ఆచరణలో పెట్టవలెను. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొని, ఈ పాత్ర ఏమిటి? ఈ గిన్నె నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మనమేమి చేయవలెను? ఆయన ఇలా చేయమని సెలవిచ్చారు. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ఎప్పుడు వరకు? ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఈ రొట్టెను తినడం మరియు ఈ గిన్నెలోనిది త్రాగడం ఒక నిర్దిష్టమైన ఆరాధన సేవను సూచిస్తుంది. అది ఏమిటి? అది పస్కా యొక్క ఆరాధన సేవ. అది పస్కా పండుగను సూచిస్తుంది. అపొస్తలుడైన పౌలు పాపపరిహారార్థ బలియికను ఎన్నడూనూ ఉండదు అని చెప్పినప్పుడు మనమిక పస్కాను ఆచరించే అవసరం లేదని ఆయన ఉద్దేశ్యమా? లేదు. క్రొత్త నిబంధన ఇకను ఉండదని ఆయన ఉద్దేశ్యం కాదు. కాని మనం పాత నిబంధన ద్వారా పాపములకు క్షమాపణ పొందే విధానం ఇంకా ఉండదని ఆయన ఉద్దేశ్యం. కాబట్టి మనకు ఏ విధమైన ఆరాధన సేవ ఇవ్వబడెను? మెల్కీసెదెకు యొక్క ఆరాధన సేవ. ఆ ఆరాధన ఎప్పటి వరకు ఆచరింపవలెను? ఆయన వచ్చే వరకు. అనగా మనం దాన్ని అనుదినము ఆచరించవలెనని అర్థం. మనం దాన్ని ఆచరించే అవసరం లేదు అనే అర్థం ఎన్నటికీ కాదు. రండి మరియొక వచనం చూద్దాం. యోహాను 13వ అధ్యాయం 15వ వచనము. నేను మీకు చేసిన ప్రకారము ఏమిటి? మీరును ఏమిటి చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగు చేసితిని. పస్కా బలర్పణేనా కాదా? నిర్గమకాండము గ్రంథం ప్రకారం ఇలా వ్రాయబడెను, ఇది యెహోవాకు పస్కా బలి అర్పణ. ఇది దేవునికి ఒక బలర్పణ. యేసు పస్కాను ఆచరించే మాదిరిని చూపించారు. పస్కాను ఆచరించుటకు మునుపు మొదటగా ఆయన ఏ మాదిరి చూపించారు? ఆయన తన శిష్యుల యొక్క పాదములు కడిగే మాదిరిని చూపించారు. రండి ఈ దృశ్యంలో ఏమి జరిగెనో చూద్దాం. 4వ వచనము. భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసికొని నడుమునకు కట్టుకునెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని యున్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయిచూ ఆయన సీమోను పేతురు నొద్దకు వచ్చి నప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగాని ఇక మీదట తెలిసికొందువని అతనితో చెప్పగా పేతురు, నీవెన్నడనూ నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల ఏమి జరుగును? నాతో నీకు పాలు లేదనెను. పాదములు ఒక్కటే కడగకపోయినా కూడా నాతో నీకు పాలు లేదు అని యేసు చెప్పారు. ఆయన ఉద్దేశ్యమనగా మీరు రక్షింపబడలేరు అని అర్థం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని అని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. అతడు ప్రభువు నుండి పొందిన ప్రకారంగానే చేశాడు. యేసు వచ్చు వరకు మనమది ఆచరించవలెనని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. అదే దృశ్యమును ఇంకా మనమెక్కడ చూడగలము? రండి 1 కొరింథీయులు 5వ అధ్యాయము చూద్దాం. కొరింథీయుల గ్రంథం యేసు పునరుత్థానమై పరలోకానికి ఆరోహణమైన చాలా కాలం తర్వాత వ్రాయబడెను. 1 కొరింథీయులకు 5వ అధ్యాయం 7వ వచనము. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో ఏమిటి? పండుగ ఆచరింతము. ఇది ఏ పండుగ? ఇది పస్కా పండుగ. పరిశుద్ధ గ్రంథం యొక్క మరియొక వర్షన్లో మన పస్కాను ఆచరిద్దాం అని సెలవిస్తుంది. అయితే మనం దేవుని యొక్క ఆజ్ఞలను మరియు కట్టడలను ఆచరించినట్లయితే ఏ సమస్య ఉండదా? మనం వాటిని తప్పక ఆచరించాలి కదా? ఎడ్ల రక్తముతో మరియు మేకల రక్తముతో పాపములకు క్షమాపణ కలిగే వేడుక ముగించబడెను.
పాత నిబంధన యొక్క ధర్మశాస్త్రము ఇప్పుడు ముగిసిపోయెను. ఎందుకనగా మనం దాని ద్వారా పాపములకు క్షమాపణ పొందలేము. నిజస్వరూపమైన క్రీస్తు ఈ భూమిపైకి వచ్చెను. కాబట్టి మనం క్రీస్తు స్థాపించిన పాపక్షమాపణ యొక్క ధర్మశాస్త్రమును ఆచరించవలెను. మత్తయి 5వ అధ్యాయములో కూడా ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు. ఏమి చేయుటకు నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు అని వ్రాయబడెను. దేవునికి అర్పించడం అనగా ఏమిటో మరియు అహరోను క్రమానికి మరియు మెల్కీసెదెకు క్రమానికి మధ్య తేడాను గుర్తించకపోతే మీరు ఈ రోజు పస్కా మరియు విశ్రాంతి దినమును ఆచరించినప్పటికీ మీరు ఎవరి ఆరాధన నియమాన్ని అనుసరిస్తున్నారో మీరు గ్రహించలేరు. ఇంత దయనీయమైన కేసులను చూసినందున నేను మనస్ఫూర్తిగా చెప్పుచున్నాను. చివరగా మీరు పట్టుకుని యున్న ఈ సత్యమును ఎన్నటికీ కోల్పోకూడదని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. తద్వారా మీరు నిత్య పరలోక రాజ్యములోకి ఒక ఘనమైన స్వాగతం పొందుకోగలరు. ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. దేవుని నుండి మీకు కృప కలుగునుగాక. చాలా ధన్యవాదాలు.